నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ కేవలం ఒక కులానికి ముద్ర వేసే ప్రయత్నం చేశారు వైసీపీ నేతలు. కానీ ఆయన ఇప్పుడు జాతీయ నాయకుడిగా ఎదుగుతున్నారు. పవన్ కేవలం ఏపీకి మాత్రమే డిప్యూటీ సీఎం అనుకుంటే పొరపాటే. ఆయన్ను బీజేపీ అంతకంటే ఎక్కువ స్థాయిలో చూడాలి అనుకుంటోంది. ఆ దిశగా ఆయనకు అవకాశం ఇచ్చింది. ఉత్తరాది ఎన్నికల్లో పవన్కి ప్రచార బాధ్యతలు అప్పగించింది. ఇతర రాష్ట్రాల్లో పవన్కి సినిమా హీరోగా క్రేజ్ ఉండొచ్చు, కానీ ఒక రాజకీయ నాయకుడిలా ఆయనకి ఫాలోయింగ్ ఉంటుందా అనే అనుమానం కొందరిలో ఉండేది. ఆ అనుమానం ఇప్పుడు పటాపంచలైంది. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తున్న పవన్ కళ్యాణ్కి అక్కడి స్థానికులు బ్రహ్మరథం పట్టారు. పవన్ కూడా తన ప్రసంగాలతో స్థానిక ప్రచారంలో ఊపు తెచ్చారు. అభ్యర్థుల్లో గెలుపు ధీమా నింపారు. పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు ఎమ్మెల్యే కూడా కాదు, పార్టీ అధ్యక్షుడిగా 2 స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు అంటూ వైసీపీ నేతలు చేసిన వెటకారాన్ని కూడా తట్టుకొని నిలబడ్డారు ఆయన. తన పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే గోడ దూకినా కూడా లైట్ తీసుకున్నారు. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టారు. ఒంటరిగా పోటీ చేస్తే తాను తన పార్టీ అభ్యర్థులు గెలుస్తారు అనే ధీమా ఉన్నా కూడా ప్రజలకి ఏది అవసరమో అదే చేశారు పవన్. టీడీపీతో జట్టు కట్టి ఆ జట్టులోకి బీజేపీని కూడా తీసుకొచ్చి వైసీపీని చావుదెబ్బ కొట్టారు. ఏపీలో వైసీపీని కోలుకోకుండా చేశారు. పవన్ రేంజ్ ఏంటి అన్నది వైసీపీ నేతలకి, ముఖ్యంగా ఆయనపై ఎగిరెగిరి పడ్డ రోజా, పేర్ని నాని, కొడాలి నాని వంటి నేతలకి రుజువు చేశారు. సో పవన్ కెపాసిటీ ఏంటో ఏపీలోని నేతలకి బాగా తెలిసొచ్చింది. కానీ పవన్ లోకల్ లీడర్ కాదని బీజేపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. పవన్ కేవలం వ్యక్తి కాదు, వాయువులోని శక్తి. ఆయన సొంతం అంటూ సాక్షాత్తు దేశ ప్రధాని మోదీ ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తిన సంగతి మనకి తెలిసిందే. అందుకే ఆ శక్తిని కేవలం ఏపీకి పరిమితం చేయటం బీజేపీకి ఇష్టం లేదు. ఇతర రాష్ట్రాల్లో కూడా పవర్ మాన్యా ఏంటో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. సనాతన ధర్మాన్ని పాటించే నాయకుడు పవన్ కళ్యాణ్. తిరుమల లడ్డు అపవిత్రమైన సమయంలో ఆయన ఎంతగానో తల్లిపోయారు. తప్పు ఎవరు చేసినా ఒక హిందువుగా తాను ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. లోక కళ్యాణం కోసం ఆయన దీక్ష ముగించే సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అలాంటి సనాతన హిందూవాదిని ఉత్తరాది హిందువులు కూడా ఎంతో ఆరాధిస్తున్నారు. ఆ విషయం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోనే రుజువైంది. పవన్ ఎన్నికల ప్రచార ర్యాలీలకు జనం తండోపతండాలుగా వచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ మరఠ్వాడ, నాదెడ్, నాసిక్ ప్రాంతాల్లో బహిరంగ సభలకి హాజరవుతున్నారు. ఆయా ప్రాంతాల ఎన్నికల ఇన్ఛార్జీలుగా ఏపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, మధుకర్, మాధవ్లకు బీజేపీ అవకాశం ఇచ్చింది. దీంతో వారు మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నారు. పవన్ సభలు, ర్యాలీలకు జన సమీకరణ కోసం కష్టపడాల్సిన అవసరం కూడా లేదని, పవన్ వస్తున్నాడంటే చాలు జనం స్వచ్ఛందంగా తరలొస్తున్నారని వారు చెప్పటం గమనార్హం. ఇక బల్లార్పూర్లో పవన్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తెలుగు మూలాలున్న ప్రజలు పవన్ ప్రసంగాలతో హుషారెత్తిపోతున్నారు. తన 2 పిల్లలతో తాను మరాఠీలోనే మాట్లాడతానని అక్కడి సభల్లో పవన్ చెప్పటం విశేషం. ఇక శివసేనతో జనసేనను పోల్చి చెబుతూ పవన్ ఇచ్చిన ప్రసంగం కూడా ఆకట్టుకుంది. శివసేన, జనసేన 2 సనాతన ధర్మ పరిరక్షణ కోసం పనిచేసే పార్టీలని, అలాంటి భావనకు స్ఫూర్తి ఇచ్చిన వ్యక్తి బాలాసాహెబ్ ఠాక్రే అని అన్నారు పవన్. మొత్తానికి పవన్ జాతీయ నాయకుడిగా ఎదుగుతున్నాడనే సంతోషం జన సైనికుల్లో కనపడుతోంది. మహారాష్ట్ర ప్రచారంలో పవన్ కళ్యాణ్ దూసుకెళ్తున్న తీరు చూస్తుంటే భవిష్యత్తులో ఆయన జాతీయ రాజకీయాల్లో కీలక స్థానం పోషించే అవకాశం ఉందని అర్థమవుతోంది. మోదీ, అమిత్ షా తరం తర్వాత బీజేపీలో బలంగా వినపడుతున్న పేరు యోగి. ఇప్పటి వరకు ఏపీలో కూడా పవన్ పేరు అలాగే వినపడింది. ప్రస్తుతం ఉత్తరాదిలో పవన్ ప్రచారానికే పరిమితమవుతున్నారు. బీజేపీతో కలిసి మెల్లగా జాతీయ రాజకీయాల్లో కూడా ఆయన తనదైన ముద్ర వేయగలిగితే ఖచ్చితంగా జాతీయ రాజకీయాల్లో ఆయన చక్రం తిప్పే అవకాశం ఉంది. పవన్ జాతీయ నాయకుడేంటి, ఏపీని వదిలి ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారా అనే ప్రశ్నలు కూడా వినపడుతున్నాయి. 2024 ఎన్నికల్లో పవన్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేరని, ఆయన అసెంబ్లీ గేటు కూడా తాకలేరని వైసీపీ నేతలు అన్నారు. కానీ ఏకంగా ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. రాజకీయాల్లో అసాధ్యాలేవి ఉండవు. అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేయటం పవన్ కళ్యాణ్ లాంటి నేతలకి బాగా తెలుసు. ఫలితంతో సంబంధం లేకుండా కష్టపడటమే వారికి తెలుసు. అలా కష్టపడే వారికి ఏదో ఒక రోజు మంచి ఫలితం లభిస్తుంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సక్సెస్ అయిన పవన్ రేపు బీజేపీ అండతో జాతీయ రాజకీయాల్లో విజయం సాధిస్తారు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.